హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ జఫా వ్లాగ్స్. ఈరోజైతే మనం 'విష్ణు విన్యాసం' మూవీకి అయితే వచ్చేసాం. చూసి మీకు ఒపీనియన్ అయితే చెప్పేస్తా ఆ మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది. హీరోకి జాతకాల మీద అండ్ యువరాజు మీద ఎక్కువ నమ్మకం ఉంటదనమాట. అలాంటి హీరోకి అసలు పెళ్ళయిందా? పెళ్ళైతే హీరోయిన్‌తో ఎలా పెళ్ళయింది అనేది ఈ స్టోరీ. ఒక ముక్కలో చెప్పాలంటే విష్ణు గారి వన్ మ్యాన్ షో ఇది నా నా వరకు. సో, బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీకి శ్రీ విష్ణు గారే. శ్రీ విష్ణు గారు వన్ మ్యాన్ షో అయితే అని అయితే చెప్పొచ్చు ఈ మూవీ. అలాగే హీరోయిన్ కింద చేసిన నయనా సారిక గారు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ స్టోరీ మొత్తం ఆవిడ చుట్టూనే తిరుగుతది. బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి ఫన్ ఎలిమెంట్స్ చాలా మటుకు వర్కౌట్ అయితే అయినియి ఫన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. హీరోయిన్ అండ్ అలాగే హీరో మధ్యన వచ్చే సీన్స్, హీరోస్ గారు మరి అలాగే సత్య గారి మధ్యన వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినియి. నెగెటివ్స్‌కొస్తే నాకైతే మ్యూజిక్ అంత నచ్చలేదు. అన్ని పాటలు సూపర్ ఉన్నాయనైతే ఏం లేదు. అండ్ అలాగే మెయిన్ ప్లాట్ ఏదైతే అనుకున్నారో న్యూమరాలజీ హీరోకి నమ్మకం ఎక్కువ ఉంటదని, అది మెల్లమెల్లగా సైడ్ అయిపోయిందేమో అనిపించింది. అండ్ అలాగే వెరీ థిన్ స్టోరీ లైన్ అయితే ఉంటదిది. పెద్దగా ఏముండదు స్టోరీ లైన్. ఒక చిన్న స్టోరీ లైన్ మీద మొత్తం సినిమా మొత్తం నడుపుతారు. అండ్ అలాగే హీరో, హీరోయిన్ మధ్యన వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అంతగా కనెక్ట్ అవ్వలేకపోయామనిపించింది. ఫైనల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక అబవ్ యావరేజ్ మూవీ. వీకెండ్ టైమ్ పాస్‌కి సరదాగా నవ్వుకోవాలి, అలా ఫ్రెష్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ మూవీ మీద అయితే లుక్ ఎయొచ్చు. ఎస్పెషల్లీ శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ నచ్చేవాళ్ళు, అతని డైలాగ్స్ నచ్చేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ మూవీ చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జఫర్ వాక్స్. థాంక్ యూ.